పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇది అప్రజాస్వామికం. మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఒక 4-5 నెలల నుంచి ఈ లిక్కర్ స్కామ్ గురించి పాడిందే పాటరా అన్నట్టుగా రకరకాల మనుషుల్ని అందరినీ తీసుకురావడం, మాట్లాడించి చెప్పడం, ఇది చేయడం. అక్కడ జరిగింది ఏమీ లేదు, ఎక్కడ ఆధారాలు లేవు. కానీ వాళ్ళకి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో అందులో భాగస్వామ్యం చేయాలని, లేకపోతే వీళ్ళందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరినీ దూరం చేయాలన్న ఉద్దేశంతో ఒకరి సంబంధం లేని వాళ్ళందరినీ కూడా ఇందులో తీసుకొచ్చి అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా నిన్న మిథున్ రెడ్డి గారిని పిలిపించి మాట్లాడిన తర్వాత నేను అరెస్ట్ చూపించారు. ఎలా చూపించారు? ఏ ఆధారాలు ఉన్నాయని చూపించారు. మొన్నటి దాకా అసెంబ్లీలో 50,000 కోట్లు ఇందులో స్కామ్ ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు 34,000 కోట్లు స్కామ్ అని చెప్పారు. తర్వాత 18,000 కోట్లు అన్నారు. తర్వాత 2,000 కోట్లు అన్నారు. ఇందులో ఏది నిజం? అంటే మీ దగ్గర ఆధారాలు లేదు కాబట్టి నోటుకొచ్చిన మాటలన్నీ ఇప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఈయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దూరం చేయాలి, ఒంటరిని చేయాలని. మీరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల పెద్ద సైన్యమే ఉంది. అందుచేత ఇలాంటి ఎన్ని చేసినా ఎవరు భయపడరు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి మేమందరం వెన్నంటూ ఉంటాం. మా పార్టీ శ్రేణులే కాదు, ప్రజలే కాదు, నాయకులే కాదు, అందరూ మిథున్ రెడ్డి గారికి మేమందరం వెన్నంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఆయన చేసిన ఈ స్కామ్ లో, లిక్కర్ స్కామ్ లో ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు. 2015లో చీకటి జీవో ప్రివిలేజ్ పన్ను రద్దు చేసి చీకటి జీవోలు ఇచ్చిన తర్వాత 2015-19లో 5,200 కోట్ల దాకా వీళ్ళు కొల్లగొట్టారు. ఈ విషయం కాదు కూడా ఈ విషయం తప్పుపడుతూ రిపోర్ట్ ఇచ్చింది. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదొకసారి గుర్తు చేసుకోవాలి. ఇలాంటి తప్పులన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి ఈ రోజు ఏ స్కామ్ జరగకుండా ఈ లిక్కర్ విషయంలో గత ప్రభుత్వం కంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ వచ్చింది. ఎక్కువ ఆదాయం వస్తే స్కామ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు కదా. ఇప్పుడు వీళ్ళు చేసేదేంటి? టీడీపీ అంతా సిండికేట్ అయ్యి ఈ ప్రభుత్వం మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లని ఇవన్నీ ఇచ్చి, బెల్ట్ షాపులని ఇన్ని ఇచ్చి ఇంత మద్యాన్ని ఏరులే పారిస్తున్నారే. దీనివల్ల కదా ఇప్పుడు సమాజంలో ఎలా ఉన్నాయి అరాచకాలు పెచ్చిరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు గత సంవత్సర కాలంగా తీసుకుంటే ఎన్ని అత్యాచారాలు, మహిళల మీద జరిగిన అత్యాచారాలు, ఇవన్నీ ఏంటి? ఈ మద్యము ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల కదా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని వినియోగాన్ని తగ్గించాలని ఆయన్ని ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వానికి ఆదాయం పెంచారు. అలాంటప్పుడు ఎక్కడ స్కామ్ జరిగింది? ఇందులో పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఎలాగైనా అప్పుడు వీధికి లాగాలని పెట్టుకున్నారు. ఫారెస్ట్ ల్యాండ్లు అన్నారు. ఫారెస్ట్ ల్యాండ్ గురించి ఎన్నో అభియోగాలు చేశారు. ఏం చూపించగలిగారు? ఏం చేయగలిగారు? ఇది కూడా అంతే. ఏమీ చెయ్యలేక ఈ రోజు అన్యాయంగా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఏ స్కామ్లు జరగని చోట ఈ తెలుగుదేశానికి సంబంధించిన పచ్చ మీడియా రోజు వాళ్ళ మీడియాలో దీని గురించి డిస్కషన్లు పెడుతూనే ఉంటారు. స్కామ్లు జరగని చోట మీరు డిస్కషన్ పెట్టేదేంటి? ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కానీ, లేకపోతే ఎంతో మంది మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల మీద కానీ మీరు రోజు డిబేట్లు పెట్టండి. ఈ పచ్చ మీడియా అంతా అది మానేశారు. మీరు మీ తెలుగుదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐ కూడా చిచ్చి ఈ తెలుగుదేశంలో ఉండి 35 సంవత్సరాల నుంచి ఉండి మేము ఎన్నో పోగొట్టుకున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాం అనేసి ఎంతో మంది బయటకు వస్తున్నారు మీ తెలుగుదేశం నుంచి. అలాంటి వాటి మీద డిస్కషన్ పెట్టండి. ఏ స్కామ్లు లేకుండా, ఎక్కడ ఏది జరగకుండా ఉన్న దాని మీద మీరు వ్యక్తిగత కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపంతోనే, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న ఇదితోనో మీరు మిథున్ రెడ్డి గారినో లేకపోతే ఇంకా ఇతర పెద్దల్ని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. ఈ మిథున్ రెడ్డి గారి విషయంలో మీరు చేసిన అన్యాయానికి మేమందరం కూడా గట్టిగా మీకు సమాధానం చెప్తాం. అలాగే ఈ డిస్టిలరీస్ కి సంబంధించి 20 వరకు ఉంటే అందులో 14 వరకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే.
ఒక 6 తప్పించి మీ ఇతర ముఖ్యమంత్రులు ఇచ్చుండొచ్చు, కానీ అది కూడా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అలాగే లిక్కర్ స్కామ్ లో ఈయన బెయిల్ మీద ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇన్ని ఆయన కింద తప్పులు పెట్టుకుని ఈ రోజు లిక్కర్ స్కామ్ అంతా వైసీపీ హయాంలోనో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనో జరిగిందని ఇలాంటి అన్యాయమైన అరెస్టులు చేసుకుంటూ వెళ్తే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని ఖచ్చితంగా మేము చెప్తున్నాం.